4 నిన్న రాత్రి టిప్పర్ని తగలబెట్టినారు. బీఆర్ఎస్ కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక టిప్పర్ను నిన్న రాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టినారు. శివధర్ రెడ్డి గారు కాకి బుక్కు అందరికీ సమానమే, ఈ రాష్ట్రంలో కాకి బుక్ ఉన్నదని కథలు చెప్తున్నావు కదా, మరి నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని నేను శివధర్ రెడ్డిని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు చట్టం ఉండదా? ఒక బీజేపీ నాయకుడేమో పోలీసు వాళ్ళని గల్లాబట్టి లాక్కరండి తన్నండి పోలీసు వాళ్ళని అంటే కేసు పెట్టో అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఇవాళ మా కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేస్తారు, ఎన్నికల నియామావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు, కేసు పెట్టవు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఆటో దగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు, మా టిప్పర్ దగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు, ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు. అంటే కాకి బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? ఏం శివధర్ రెడ్డి గారు ప్రశ్నిస్తే కేసులు పెట్టావా? ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాతన్పల్లిలో మా ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. అరే ఎమ్మెల్యే గారు లోపల జైల్లో అబ్బాయి చెప్తున్నాడు, ఏం పేరు, లోపల బూత్లకు వచ్చి నన్ను బెదిరించిండని, అఖిల్ అనే ఒక కార్యకర్త ఇప్పుడు నేను జైల్లో పరామర్శిస్తే చెప్తున్నాడు, ఆయన ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా కూర్చున్నాడు. పోలింగ్ బూత్ లో వీడియో ఉంటుంది, లైవ్ పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను నువ్వు బిడా నీ సంగతి చెప్తా, నువ్వు ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా శివధర్ రెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. ఈజ్ యువర్ కాకి బుక్ ఈజ్ వర్కింగ్? నో, నీ కాకి బుక్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది. చట్టం ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడ్డది రాష్ట్రంలో. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఆయన కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేదా? ఇక గాంధీ గారు ఏం చెప్పిండు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అన్నాడు. మరి రాష్ట్రంలో జరిగే చెడు రాహుల్ గాంధీకి వినబడతలేదా, కనబడతలేదా, ఎవరు చెప్పట్లేదా? ఏం రాహుల్ గాంధీ గారు నిన్ను ఎట్లా నమ్ముతుంది దేశం? నువ్వు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు కదా. నువ్వు ఇచ్చిన ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? ఇప్పుడు ఈరోజు 3 ఎన్నికలు వాయిదా వేశారు. క్యాతన్పల్లి, ఇబ్రాహీంపట్నం, 3 ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు ఆ ఎన్నికలు జరుపుతారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటే ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని ఎన్నికలు నిరోధికంగా వాయిదా వేసినారు. మాకు కోరముంది ఎన్నిక నిర్వహించండి అంటే మీరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు, మీరే ఎన్నికలు నిర్వహించారు, ఎన్నికను వాయిదా వేసుకొని పారిపోతారు. ఇప్పుడు ఇవాళకి 4 రోజులు అయింది, ఎందుకు ఎలక్షన్ డేట్ ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది, అక్కడ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందువల్ల ఎన్నిక పెట్టారా మీరు? నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ కూడా, ఏం ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నదా? జనగామలో పోలింగ్ బూత్ లో